వస్తున్నాయి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈవీఎంలో ఏవో భాగవతం జరిగింది, వెనకాల ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి మాట్లాడారు. సో ఇవాళ కూడా మహారాష్ట్రలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. కొన్ని ప్లేసెస్లో ఒక్క ఓటు మాత్రమే కనిపించింది ఆ పార్టీకి, వాళ్ళు ఎట్లా గెలిచారు అన్న మాటలు అయితే మాట్లాడుతున్నారు. ప్రజలే డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఏ రకంగా విశదీకరిస్తారు అసలు? అంటే ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో ముఖ్యంగా చూసుకుంటే ఒక 4 నెలల ముందు మన పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. అవును, అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మహావికాస్ అగాడి వాళ్ళు ఎంబీఏ వాళ్ళు 30 వచ్చేవాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నారు మరి అప్పుడు మరి ఈవీఎంలు ఏమయ్యాయి, అవే ఈవీఎంలు ఉపయోగించాం కదా అని వాళ్ళు అడుగుతారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నిన్న కూడా నేను మాట్లాడాను. అయితే కరణ్ తాపర్తో ఐ థింక్ మన పరకాల ప్రభాకర్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు, అది నిన్న చూశాను. వాళ్ళు ఏమంటారంటే 5 గంటల నుంచి 11 గంటల వరకు చాలా ఓట్లు పడ్డాయి. సుమారుగా 7.5% ఓట్లు అప్పుడు పడ్డాయి. అవన్నీ లెక్క వేస్తే సుమారుగా 76 లక్షల ఓట్లు వచ్చాయట. సాయంత్రం 5 గంటలు, మామూలుగా 6 గంటలకు ఫినిష్ అయిపోతుంది. కానీ 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్ లో ఉంటారో వాళ్ళకి ఏం చేశారంటే చిట్ట చివరి వ్యక్తికి 1వ నెంబర్ ఇస్తారు, చిట్లు ఇస్తారు. ఆ చిట్స్ ఇచ్చి ఫైనల్ గా ఫస్ట్ నెంబర్ లో ఉన్న అతనికి ఫైనల్ నెంబర్, సపోజ్ 250 మంది ఉన్నారనుకుందాం, చివరిలో ఉన్న వ్యక్తికి 1వ నెంబరు, ఇతనికి 250 నెంబర్ అవి ఇవ్వాలి. అది ప్రొసీజర్. వచ్చి వీళ్ళందరూ కూడా 6 గంటల లోపల పోలింగ్ బూత్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓటు వేయాలి. ఆ విధంగా ఈ 250 మంది అక్కడ ఓటేస్తారు. దాని వీడియోగ్రఫీ అది జరుగుతుంది, సీట్లు పంచడం. ఇవి చూస్తే సుమారుగా మహారాష్ట్రలో 75 లక్షల ఎంతో చెప్పారు వారు, 70,000 ఎంతో, ఇంతమంది 5 నుంచి 11 గంటల లోపల వేశారు. ఆల్మోస్ట్ 7 to 7.5%. అది తారుమారు చేసిందా అంటే అది వాళ్ళ అనాలిసిస్. రైట్. తర్వాత ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ 11 గంటలకు అయిపోయిన తర్వాత ఇచ్చిన ఫిగరు, ఆ తర్వాత కౌంటింగ్ అప్పుడు వచ్చిన ఫిగరు, అది కూడా ఒక 1.5 లక్ష పెరిగిందన్నారు. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అన్నారు. అదే అన్నారు. ఓట్లు కౌంట్ చేసిన ఓట్ల మధ్య వ్యత్యాసం, చాలా వ్యత్యాసం ఉందని చెప్పి తర్వాత కొన్ని చోట్ల విచిత్రంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నాందేడ్ పార్లమెంటరీ సీట్, ఎందుకంటే నేను నాందేడ్లో పనిచేశాను కాబట్టి, నాందేడ్ పార్లమెంటరీ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. అతని కింద ఉన్న వాటిలో 7లో 6 దీంట్లో బీజేపీ గెలిచింది. సో ఇది ఎలాగా అన్నది, ఇలాంటి రకరకాల ప్రశ్నలు. ఆ తర్వాత వచ్చేసి ఈ ఈవీఎంస్ ఛార్జింగ్ గురించి కూడా ఒక ప్రశ్న లేవనింది. ఎందుకంటే ఈవీఎం ఒకసారి మీరు పెట్టిన తర్వాత అది ఉపయోగిస్తున్న కొద్దీ దాంట్లో బ్యాటరీ తగ్గిపోతుంది. ఫైనల్ గా దాన్ని క్లోజ్ చేసేస్తారు, చేసి మళ్ళీ కౌంటింగ్ రోజున ఓపెన్ చేస్తారు. అప్పుడు బ్యాటరీ ఛార్జ్ ఎంతో అందులో రాయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్, 60-62%. కానీ కొన్ని చోట్ల ఇక్కడికి వచ్చిన తర్వాత 90% ఛార్జ్ చూపిస్తుంది అన్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ ఆల్కలైన్ ఏవో బ్యాటరీస్ ఉంటాయన్నారు, అవి క్లోజ్ చేసినప్పుడు ఛార్జ్ అవుతాయి అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కాబట్టి ఇలాంటి రకరకాల డౌట్లు. నిన్న కేఏ పాల్ గారు కూడా సుప్రీంకోర్టులో పిఐఎల్ వేశారు. అంటే మళ్ళా ఓల్డ్ బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళాలి అని చెప్పేసి. నేను అనేక దేశాల్లో తిరిగాను, వారందరూ కూడా ఈవీఎంలకు వెళ్ళారు. కానీ సుమారుగా 30 దేశాలు మళ్ళా బ్యాలెట్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా చేయాలి అని సుప్రీంకోర్టు నిన్న కేసుని కొట్టేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఓడిపోయిన వాళ్లే వస్తుంటారు, వాళ్ళు గెలిస్తే మటుకు రారు మా దగ్గరికి, కాబట్టి ఇలాంటి దీంట్లో అని తీసేశారు. కానీ డెఫినెట్లీ ఓడిపోయిన వాళ్ళే వెళ్తారు కదా. ఈవీఎంలో ఎటువంటి తప్పు లేదంట. ఈవీఎంలో తప్పు లేదంటాం, ఎందుకంటే అది ఒక స్టాండ్ అలోన్ మెషిన్. అది నేను మామూలుగా అనుకుంటున్నాను. స్టాండ్ అలోన్ అంటే ఒక మెషిన్లోకి ఎప్పుడు రాగలం? మీ దగ్గర నోకియా ఫోన్ ఉందనుకుందాం, 1000 రూపాయలు, అందులో ఎవరు ఎంటర్ అవ్వరు, ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. అదే మీరు స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి, అది ఇంటర్నెట్ కనెక్టెడ్. కాబట్టి ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఎవరో బయట నుంచి మీ ఫోన్లో దూరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దీంట్లో మనము ఈవీఎంను పరిశీలిస్తే ఈవీఎం అన్నది స్టాండ్ అలోన్ మెషిన్. అంటే ఇది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. కానీ అక్కడ ఏంటంటే ఒక చిప్ ఒకటి ఉంటుంది. ఆ చిప్ను ప్రోగ్రామ్ చేసి మొదట డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత మనం డమ్మీ ఓటింగ్ తీసుకుంటాం. మొదట ఒక 50 ఓట్లో ఎన్నో వేస్తాం. వేసి నొక్కుతున్న బటను అక్కడ వస్తున్న వీవీప్యాట్లో చూపిస్తున్న దృశ్యం ఈ రెండింటిని టాలీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటంటే ఆ కోడ్ ఏదైతే ఉంటో మాకు ఓపెన్ చేయండి, గివ్ ది కోడ్. అంటే కంప్యూటర్ ఎక్స్పర్ట్, ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్, ఈ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు ఈ ప్రోగ్రామ్లో. యాక్చువల్గా ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా రండి మా దగ్గరికి, మా ఈవీఎం మీ ముందు పెడతాం, మీరు ఏదైనా చేసుకోండి. బహిరంగ సవాల్ విసురుతున్నా కూడా ఈవీఎంల మీద ఎందుకు ఇన్ని మాటలు వస్తున్నాయి బయటికి? అంటే ఏంటంటే జనరల్గా అదే అంటాను. ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశంలో ఓడిపోయిన సమయంలో ప్రతి పార్టీ కూడా ఈవీఎంలే బ్లేమ్ చేసింది.
గెలిచినప్పుడు వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయలేదు. ఎస్ ఆఫ్ కోర్స్ అది కరెక్టే. కాబట్టి ఏమవుతుందంటే దీని మీద ఓటమికి ఒక కారణం చూపించడానికి ఈవీఎం ఒక కారణం. అది మీరు నమ్ముతారా ఆ మాట? ఏంటి ఓటమికి ఒక కారణంగా ఈవీఎంలను చూపిస్తున్నారని? ఈవీఎం అంటే ఇప్పుడు ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే జనాల్లో డౌట్ రావడం మొదలైంది. ప్రజల గురించి మాట్లాడుతాను నేను. ఇంతకీ స్టిల్ ఐఎమ్ అండర్ ది ఒపీనియన్ దట్ ఈవీఎంస్ కెనాట్ బి ట్యాంపర్డ్ అన్నది నా ఒపీనియన్. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ లేవనెత్తుతున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అప్పుడప్పుడు జనాల్లో డౌట్లు. కాబట్టి ఈ డౌట్లన్నింటినీ కూడా దాన్ని చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. నివృత్తి సందేహ నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నేనే ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే నేను ఓపెన్గా నేను ఈవీఎం మెషిన్లు పెడతాను మీ దగ్గర. మీరు ఏమైనా చేసుకోండి, నేను సోర్స్ కోడ్ ఇస్తాను, ఆ చిప్ ఇస్తాను, ఏమైనా ఇస్తాను, మీరు చేసి నాకు చూపించండి ఎలా ట్యాంపర్ చేయాలో. ఆ ఛాలెంజ్ ఇవ్వాలి. దట్ ఛాలెంజ్ షుడ్ బి ఓపెన్, అందరికీ థ్రోన్ ఓపెన్ టు పీపుల్. రైట్. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా కనిపించిందని అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల వెళ్ళారు, పూణే, షోలాపూర్, నాందేడ్, ఒక 6-7 నియోజకవర్గాలు చేశారు. ఇన్ జనరల్ అక్కడ మహాయుతి వేవ్ ఉండింది బేసిక్గా. ఎందుకంటే 4 నెలల ముందు జరిగిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్లో వాళ్ళు 224 వచ్చాయి అనుకుంటాను. ఆల్మోస్ట్ 224 వచ్చాయి. అందులో 288లో 224 సీట్లు వాళ్ళకి రావడం అంటే ఇది ఇక్కడ ఈ సునామీ లాగా ఇక్కడ 164 అక్కడ 224. అంత గ్యాప్ అన్న ఉంది, ఇక్కడ అంత గ్యాప్ కూడా లేదు కదా. సో ఏమవుతుందంటే ఆ వేవ్ లో వీరు ఎలాగైనా కూడా డెఫినెట్ గా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం, తర్వాత వచ్చేసి ఒక ఫిల్మ్ స్టార్, తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వారిని తీసుకెళ్లడం జరిగింది. బట్ ఆ ప్రభావం ఉంది గట్టిగా. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కాబట్టి అంటే జాతీయ నేతగా ఈ రోజున ఆయన ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతోందని అనుకోవచ్చా? ఈ రకంగా ఏముంది పాలిటిక్స్ లో క్రమక్రమంగా ప్రమోషన్స్ లాగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి జనసేనలో ఆయన ఆ ఎత్తుకు ఎదుగుతారన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా? వారు ఈసారి తీసుకున్న నిర్ణయం